రవల నెక్లెస్ సంబంధించినటువంటి బంగారం నెక్లెస్ని అయితే తన వద్ద అయితే చోరీ చేసింది. ఆ చోరీ చేసినటువంటి బంగారాన్ని తానైతే మళ్ళీ తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోయింది. తనైతే బంగారం పోయిందంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేస్తూ ఆ సదరు మహిళ హైదరాబాద్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ విశాఖపట్నం చెందినటువంటి దొంగ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ చోరీ చేసినటువంటి బంగారాన్ని తిరిగి విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావడం, రాజమండ్రిలో మనం ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క లలిత జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఇక్కడే తన బంగారాన్ని అయితే అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఆ బంగారం అమ్మింది డబ్బులు వచ్చేసాయి కదా అనుకుంటే పొరపాటు ఇక్కడే అసలు దొంగకే దొంగ కుచ్చుటోపి పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ లలిత జ్యువెలరీస్ వాళ్ళు చేశారు. అందులో ఉన్నటువంటి బంగారాన్ని లలిత జ్యువెలరీస్ ఉన్నటువంటి ఆ బంగారానికి సంబంధించి జప్తు చేసుకున్నారా? గతంలో కూడా ఇదే మాదిరిగా ఇంకేమైనా సంఘటనలు ఉన్నాయా? ఎస్, అంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నా అంటే ఈ ఘటనపై పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టి ఆ విచారణలో ఒక దొంగనైతే పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకుని ఆ విశాఖపట్నం చెందినటువంటి దొంగ మహిళగా కూడా గుర్తించారు. గుర్తించడమే కాకుండా ఆ మహిళ ప్రస్తుతం సంబంధించినటువంటి ఆ బంగారం ఎక్కడ అమ్మావు ఏటని కూడా విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టిన నేపథ్యంలోనే అసలైన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదే లలిత జ్యువెలరీస్, మనకు చూస్తున్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి లలిత జ్యువెలరీస్ ఏదైతే ఉందో ఆ లలిత జ్యువెలరీస్ సంబంధించినటువంటి ఇక్కడికే ప్రధానంగా పోలీసులు విచారణలో తేలిన నేపథ్యంలో విచారణలో ఆ మహిళ ఇదే రాజమండ్రిలో ఉన్నటువంటి ఇక్కడికి రావడం, ఇక్కడ బంగారం అమ్మినట్టుగా కూడా చెప్పుకొచ్చింది. అమ్మిన నేపథ్యంలోనే కేవలం బంగారం మాత్రమే డబ్బులు ఇచ్చారు. అందులో తమకు దొంగిలించినటువంటి సొత్తు కాబట్టి ఆ నక్లీస్ సంబంధించిన అందులో రాళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో డైమండ్స్ అన్నీ కూడా పక్కగా పనికి రావని చెప్పి వాళ్ళైతే కేవలం బంగారం మాత్రమే డబ్బులు ఇచ్చారని కూడా సదరు మహిళ వివరించినట్టు పోలీసులకైతే వివరించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు ఇక్కడ ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం రికవరీ చేశారు. రికవరీ చేసి అందులో కొంత బంగారం మాత్రమే రికవరీ చేసి మళ్ళీ తిరిగి సదరు మహిళలకి అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ఏం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణలో సదరు మహిళ ఇక్కడ ఏదైతే లలిత జ్యువెలరీకి సంబంధించిన వారు బంగారం కొనుగోలు చేశారు. ఆ దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి ఈ మహిళ దగ్గర కొనుగోలు చేసి కేవలం బంగారం మాత్రమే డబ్బులు ఇచ్చారు. అందులో నెక్లెస్ మినహాయించి కేవలం బంగారం మాత్రమే డబ్బులు ఇచ్చారు. అంతేకాకుండా ఆ దొంగకే ఈ యొక్క పంగనామం పెట్టి అలాగే కేవలం ఆ నెక్లెస్ సంబంధించినటువంటి వాటిని వాళ్ళైతే దోచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటువంటి బంగారాలు ఇప్పుడు ఈ మహిళ ఒకరే తెచ్చి అమ్ముతున్నారు, కానీ దొంగతనం జరిగినటువంటి ప్రతి దొంగ బంగారం కూడా ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారని కూడా ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నం అవుతుంది. మరి చూడాలి ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేయకపోవడం పోలీసులు. థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఇది రాజమండ్రి దగ్గర లలిత జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి మేము ప్రతినిధి రిపోర్టింగ్. సో డైరెక్ట్గా అక్కడ షాప్ లోపలికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళేం సమాధానం లేదట. పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆర్టీవీ అడిగినటువంటి సమాధానానికి పోలీసులు ఏం చెప్పారంటే ఇదంతా కామన్ అన్నారంట. ఇదంతా కామన్ అంటే ఎంత మొత్తంలో లలిత జ్యువెలర్స్కి దొంగతనాలు చేసి దొంగలు పట్టుకొచ్చి అమ్ముతున్నారో, తిరుపతిలో పోయినా, కనకదుర్గమ్మ ఆలయం విజయవాడలో పోయినా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పోయినా ఈ బంగారం అంతా ఎక్కడుందా అంటే బహుశా ఇప్పుడు మరి అనుమానం డెఫినెట్ తావిచ్చి తప్పదు, ఇక అనుమానం కలక తప్పదు. మరి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఊరికే రావు, దొంగతనం చేస్తేనే వస్తాయా? కిరణ్ గారే సమాధానం చెప్పాలి. మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో. సో కృష్ణమోహన్, పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు మరి? అంటే వాళ్ళ బంగారాన్ని తిరిగి ఆ మహిళకి ఇప్పించారు, ఓకే, కానీ పోలీసులు ఇటు లలిత జ్యువెలరీస్ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదు? సో దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ ఉందా? డబ్బులు ఊరికే రావని చెప్పి ఆయన దొంగతనాలు చేస్తేనే వస్తాయని చెప్తున్నాడా? మన డెఫినెట్ గా ఈ కేసు చాలా ఆసక్తికరమైన కేసు. యాక్చువల్ గా భక్తురాలు పోగొట్టుకున్నది ఒక డైమండ్ నెక్లెస్, కొంత కాస్ట్లీ వ్యవహారం. అది దాదాపుగా 50 లక్షల పైగా ఉన్న ఒక గోల్డ్ నెక్లెస్ పోగొట్టుకున్నారు. చోరీ చేసింది ఒక విశాఖపట్నం నుంచి చెందిన ఒక మహిళ. ఆ అమ్మాయిని ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత పోలీసుల ఎంక్వైరీలో ఓకే ఈ అమ్మాయి ఎక్కడ జరిగింది ఏంటి అనే వ్యవహారంలో అక్కడ కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు నేరుగా ఆ దొంగతనం చోరీ చేసిన మహిళతో మాట్లాడే సమయంలో ఆమె బయటపడింది. ఇట్లా నేను లలిత జ్యువెలరీస్ లో అమ్మేశాను అని. సరే, అది ఎక్కడ అమ్మారు అంటే రాజమండ్రి లలిత జ్యువెలరీస్ లో అమ్మారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు వాస్తవం ఏంటంటే దొంగకే తిరిగి కొట్టించారు లలిత జ్యువెలరీస్. లలిత జ్యువెలరీస్ ఈ నగలు ఒకరికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ డైమండ్స్ ఉన్న వాటన్నిటిని చూస్తే
షాప్ లో కొనుక్కునే వాళ్ళు ఏం చేసి లలితా జ్యువెలరీ సిబ్బంది ఏం చేసింది, ఇది పిచ్చి రాళ్ళు, ఈ రాళ్ళ వల్ల మీకేం ఉపయోగం ఉండదు అని చెప్పి ఆ రాళ్ళను పక్కన పెట్టేసి ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ కి ఒక రేటు, తక్కువ రేటుకి గోల్డ్ ఇచ్చేసి ఆ మహిళని పంపించేశారు. సరే, పోలీసులు వ్యవహారాన్ని తెలుసుకున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో లలిత సిబ్బందిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు, తీసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు వరకు కూడా లలిత సిబ్బంది దగ్గర నుంచి రికవరీ చేసిన సొమ్ములో అసలు సొమ్మును పోగొట్టుకుని ఎంతో కొంత బాధ్యతలకు ముట్టజెప్పే ప్రయత్నం అయితే చేశారు. సరే, కేసు అయిపోయింది. కానీ ఇప్పుడు వరకు కూడా లలితా జ్యువెలరీస్ ఇట్లాంటి దొంగ బంగారం కొనుగోలు చేయడం ఏంటి, ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అని ప్రశ్నించాలి కదా. లలితా జ్యువెలరీస్ యాక్చువల్ గా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అసలు ఈ లలితా జ్యువెలరీస్ లో ఇట్లా దొంగతనం చేసిన చాలా వరకు వస్తువులను కూడా వాళ్ళు కొంటుంటే అది ఎలా అనుమతిస్తున్నారు? ఒక దొంగతనం చేసి తీసుకుని వచ్చిన వస్తువుని వీళ్ళు ఎలా కొంటారు? కొనే వాళ్ళకి రైట్ లేదు. రెండవది, అక్రమంగా ఇటువంటి కొనడం వల్ల సంస్థకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ కూడా కొంత ఇష్యూస్ వస్తాయి. కానీ కృష్ణమోహన్, అంటే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గల కారణం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా? కిరణ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే ఇప్పుడు అక్కడ పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారా? డైమండ్ నెక్లెస్ వన్ టౌన్ పోలీసులు చెప్పే కథనం ఇది సర్వసాధారణంగా జరుగుతుంటాయి సార్. గోల్డ్ బయట పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో దగ్గర అమ్ముతారు, అమ్ముకునేటప్పుడు కొన్ని షాపుల్లో అమ్ముకుంటారు, కొంత దగ్గర అమ్ముతారు. అది సర్వసాధారణం అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఇంత పెద్ద షాపు, లలితా జ్యువెలర్స్ లాంటి పెద్ద షాపు, కిరణ్ లాంటి పెద్ద వ్యక్తులు రోజు టీవీలలో పెద్ద ఎత్తున వాళ్ళ యాడ్స్ కావచ్చు, వాళ్ళ ఆహారాలు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున నడుపుతుంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి చిల్లర పనులు చేస్తూ సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది అర్థం కావట్లేదు. రెండవది, పోలీసులు ఈ వ్యవహారం మీద ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోయారంటే ఒత్తిడి ఉంది వాళ్ళ మీద, కిరణ్ ఒత్తిడి, లేకపోతే వాళ్ళకి అంటే ఈ థెఫ్ట్ కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి కూడా చాలా వివాదాలు. వాళ్ళు ఎంత బంగారం పోతే అంత బంగారం దొరికిన తర్వాత తెచ్చిచ్చే ప్రయత్నాలు చేయరు. వాళ్ళు దీంట్లో ఉన్న గోల్డ్ని ఇంకో దగ్గర ఉన్న గోల్డ్ని ఇంకో దగ్గరికి అట్లా ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పే రీజన్ అంటే, పోలీసులు చెప్పే రీజన్ ఏమనిపిస్తుంది అంటే, బేసిక్ గా ఒక వస్తువు దొంగతనం చేసిన తర్వాత అన్ని ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు వెంటనే అమ్ముకుంటూ వెళ్ళిపోతారు, ఒక్కొక్క దగ్గర వసూలు చేస్తారు, అమ్మేస్తారు, ఆ డబ్బుని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి ఈ కేసులో ఈ అమ్మాయి 1.5 లక్షల రూపాయలు కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఈ దొంగ. అయినప్పటికీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వన్ టౌన్ పోలీసులు చేయించలేకపోయారు. వన్ టౌన్ పోలీసులు ఈ వ్యవహారంలో ఎంతసేపు బాధితురాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ పూర్తిగా ఎంతో కొంత వచ్చిందమ్మా, నీకు దొరికింది కదా, మేము ఇచ్చాం కదా, చాలు కదా, సరిపోద్దమ్మా, ఎందుకంటే ఎక్కువ మేము రికవరీ చేయలేమమ్మా అని చెప్పి ప్రయత్నం చేశారు.